పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. భారీ బందోబస్తు మధ్య స్టేషన్కు చేరుకున్న పోసాని పోలీసు విచారణకు హాజరయ్యారు. స్టేషన్కు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేరుకున్నారు. రైల్వే కోడూరు కోర్టుకు తరలించే ముందు పోసానికి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లోనే డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించారు. హార్ట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు పోసాని వైద్యం తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం అంతా బాగుందని చెప్పారు డాక్టర్స్. ఇప్పటికి ఆయన హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అందువలన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చనైర్కి ఎంక్వైరీకి సంబంధించి క్వశ్చనైర్కి ప్రిపేర్ అయ్యారు. సార్ ఆయన హార్ట్ పేషెంట్ అని అంటున్నారు లాయర్లు కూడా. యాక్చువల్గా సివియర్ ప్రాబ్లం అయితే కాదు, కొంచెం మైల్డ్గా ప్రికాషనరీ, అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బేసిక్ డ్రగ్స్ వాడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ విచారణ సంబంధించి ఇబ్బంది ఏం లేదు, ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. బీపీ కానీ షుగర్స్ కానీ అట్లా బీపీ ఫ్లక్చువేషన్ నార్మల్గా ఉంది. వైటల్స్ అన్ని నార్మల్, అంటే బీపీ, షుగర్, పల్స్ రేట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. జాండీస్ ఇవన్నీ ఏం లేవు. సో నార్మల్, ప్రస్తుతానికి అయితే కండిషన్ నార్మల్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అయితే పోసాని తరపున ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లాయర్ నాగిరెడ్డిని పోలీసులు విచారణకు అనుమతించలేదు. పోసానితో కలిసి స్టేషన్లో విచారణకు హాజరవ్వాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలని పోలీసులు లాయర్ నాగిరెడ్డితో తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన నాగిరెడ్డి పోసాని దశలో అక్రమ అరెస్ట్ అని, సాయంత్రం కోర్టులో తన వాదనలు వినిపిస్తానని చెప్పారు. ఆయన పర్సనల్గా కలిసి మాట్లాడాలంటే కూడా మాకు అవకాశం లేదు. మీరు ఇంటరాగేట్ చేసుకొని మేము పక్క రూమ్లో కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లేదు. మీకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, మాకు తెలియడం లేదు. ఏ విషయం ఏం తెలియడం లేదు. వచ్చి రాత్రిపూట అరెస్ట్ చేసి ఇటు తీసుకొచ్చినారు. నోటీస్ ఒకటి ఇచ్చినారు, నిన్న అరెస్ట్ చేసినారు. ఈ రోజు డేట్ ఇచ్చినారు. దాంట్లో కూడా నోటీసులో కూడా నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న నోటీస్ ఇవ్వాల, ఈ రోజు డేట్ వేసి నోటీస్ ఇచ్చినారు. దాంట్లో సెక్షన్లు వేసినారు. ఆ సెక్షన్లు చాలా మాత్రం అట్రాక్ట్ కావు. ఉండేది మిగిలినవన్నీ 7 years లోపలనే ఉన్నాయి. ఆయన వాళ్ళ బెయిల్ మీద రిలీజ్ చేయాల. ఏ సెక్షన్స్ ఇచ్చారు? ఏం వాళ్ళు విషయం చెప్తే కదా మాకు తెలిసేది. నోటీసులు ఇచ్చిన సెక్షన్లో 111 ఉంది. అది అట్రాక్ట్ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసుల్లో చెప్పింది. రిమైనింగ్ సెక్షన్ 3 years లోపలనే ఉన్నాయి. పోలీసు వాళ్ళు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. అయినా కానీ వాళ్ళ లోపల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. లోపలికి పక్కన కూర్చుంటాం, మేము రూమ్లో పక్కన కూర్చుంటామని కూడా అవకాశం ఇవ్వడం లేదు. సార్ సోషల్ మీడియాలో రిమాండ్ సెక్షన్స్ ఇచ్చారు కదా, అవి వాస్తవమేనా సార్? సార్ వాస్తవం అంటే వాడు ఏమి రాసినారో చూసే కదా సార్. ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్లో చూసి అవి నిజమా కాదా అని చూసి చెప్తాం సార్. ఏమి పేపర్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. మీరు లోపలికి ఎలాంటి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు, ఏమంటారు సార్? సార్ ఇంటరాగేట్ చేసేటప్పుడు క్లయింట్ను కలిసేదాన్ని అడ్వకేట్కి అవకాశం ఇవ్వాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ అవకాశం ఇవ్వాల. ఒకవేళ ఇంటరాగేట్ చేసేటప్పుడు మా పక్కన కూర్చోమని చెప్పచ్చు, కానీ ఇనపరంత దూరంలో మేము కూర్చొని వాళ్ళు ఇంటరాగేట్ చేసుకోవచ్చు. మాకు హక్కు ఉంది, పోయి కలిసే హక్కు. ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. సో ఈ విషయం పైన లీగల్ ఎట్లా ఖచ్చితంగా లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. హైకోర్టులో రిట్ చేస్తాము. ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తాము. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా మేము ఫైట్ చేస్తాం.